నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు. నేను చెప్పబోయే ఈ వార్త వింటే ఒక్కసారిగా షాక్ తింటారు. అందరికీ తెలుసు, ఇక వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ బడా గణనాథుడు గుర్తొస్తారు. అనంతరం బాలాపూరు వినాయకుడు గుర్తొస్తారు. ఇక లడ్డు వేలం అనగానే బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలం గుర్తొస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, లక్షల్లో బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలం జరుగుతుంది. కానీ ఈసారి అంతకు మించి 1,87,00,000 రూపాయల రికార్డు ధర లడ్డు బండ్లగూడలో పలికింది. ఇక అందరికీ తెలుసు, బాలాపూర్ గణనాథుడి రికార్డును ఎవరు బ్రేక్ చేయరు అనుకుంటారు చాలా రోజుల నుంచి. కానీ బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలం 31 లక్షలు అయితే ఇక అంతకు మించి 1,87,00,000 రికార్డు ధర పలికింది బండ్లగూడలో. ఒక్కసారి ఆ స్టోరీ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ బండ్లగూడలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. ఏకంగా 1,87,00,000 పలికింది. బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విలాస్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద లడ్డు వేలం నిర్వహించగా 25 మంది ఓ గ్రూప్గా ఏర్పడి ఈ భారీ ధరకు లడ్డును సొంతం చేసుకున్నారు. కాగా ఇక్కడ గతేడాది కూడా గణేష్ లడ్డు 1.26 కోట్ల భారీ ధర పలికింది. ఇప్పుడు ఇదే లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బుతో పేదలకు సహాయం చేయనట్లు ఇక ట్రస్ట్ ప్రకటించింది. And all the money contributed by each group also will go for the charity. So it's a very innovative model which Richmond Villa has come up with. పేద ప్రజలు హాస్టల్స్ లో విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన వినాయక వేడుకలు ఈరోజు ముగియనున్నాయి. ఇక మంగళవారంతో అనేక చోట్ల వేడుకగా గణేష్ నిమజ్జనం కొనసాగుతున్నాయి. సో ఒక్కసారిగా 1,87,00,000 రికార్డు స్థాయి ధర పలకడంతో ఇక అందరి చూపు బండ్లగూడ గణేష్ పైన పడింది. ఒక్కసారిగా గతంలో కూడా 1,26,00,000 రూపాయల రికార్డు ధర పలికింది. బాలాపూర్ లడ్డుకున్నటువంటి అందరికీ తెలుసు, బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో ధర పలుకుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ గణనాథుడికి ఆ లడ్డు వేలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అటువంటి బాలాపూర్ ఆ యొక్క లడ్డు వేలాన్ని ఇక బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో 1,87,00,000 రూపాయలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 25 మంది గ్రూప్గా ఏర్పడి ఆ లడ్డును వేలంలో భాగంగా 1,87,00,000 రూపాయలకు సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఇక హైదరాబాద్ బండ్లగూడలో గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. 1,87,00,000 రూపాయలు పలికింది. బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విలాస్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించినటువంటి వినాయక విగ్రహం వద్ద లడ్డు వేలం నిర్వహించగా 25 మంది ఓ గ్రూప్గా ఏర్పడి ఈ భారీ ధరకు లడ్డును సొంతం చేసుకున్నారు. కాగా ఇక్కడ గత ఏడాది కూడా గణేష్ లడ్డు 1,26,00,000 రూపాయల ధర పలికింది. లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బుతో పేదలకు సహాయం చేస్తున్నట్టుగా ట్రస్ట్ ప్రకటించింది. పేదల ప్రజల హాస్టల్స్లో విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామంటూ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇక నేటితో గణనాథులంతా కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ఇవాళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. గణనాథుల్ని 9 రోజులు 11 రోజులు 21 రోజులు ఇష్టానుసారంగా భక్తులు తమకు ఇష్టం వచ్చిన రోజులు ఇక భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి, కానీ చాలా మోతాదుగా చాలా ఎక్కువ మంది మాత్రం 11 రోజుల పాటు గణనాథుడిని పూజిస్తారు. గణనాథుడిని పూజించి ఒక్కసారిగా 11 రోజుల పాటు గణనాథుని పూజిస్తారు. 11 రోజుల అనంతరం ఇక నిత్యం రోజు పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రసాదాన్ని, ఆ లడ్డుని ఇక ఇతర సామాగ్రిని సైతం వేలం వేస్తారు. వేలంలో భాగంగా ఎంతోమంది తమ కోరికలు నెరవేరడం కోసము లడ్డును వేలంలో తమ సొంతం చేసుకుంటారు. చాలామంది పిల్లలు కాక వ్యాపార అభివృద్ధి కోసము, లేకపోతే సంతాన ప్రాప్తి కోసము, ఇతర అనేక కోరికల కోసము గణనాథుల ప్రసాదంగా భావించే యొక్క లడ్డుని సొంతం చేసుకుంటారు. అలా 25 మంది కలిసి 1,87,00,000 రూపాయలకు తమ కోరికలు నెరవేరాలంటూ ఒక
లడ్డును అయితే కొనుగోలు జరిగింది. బండ్లగూడలో ఉన్నటువంటి కొంతమంది 25 మంది ఒక గ్రూప్గా ఏర్పడి 1,80,00,000కు లడ్డును సొంతం చేసుకున్నారు. ఇక ఆ డబ్బులతో ఏదైతే ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ అంతా కూడా ఆ డబ్బులతో నిరుపేద కుటుంబాలకు విద్యార్థులకు సహాయం చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక లడ్డు తీసుకున్నటువంటి 25 మంది కూడా తమ ఆర్థికంగా అభివృద్ధి ఉండడానికి ఇతరితర కొన్ని కారణాలకు ఇక ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండడానికి ఇక దైవం అనుగ్రహం ఉంటుంది, వినాయకుడు విఘ్నాలన్నీ తొలగిస్తారనేటువంటి కాన్సెప్ట్లో అయితే కొట్టుంటారు. ఇక బాలాపూర్ లడ్డు కూడా రికార్డు స్థాయిలో దాదాపు 31 లక్షల రూపాయల ఆ లడ్డు వేలంలో కొనుగోలు చేయడం జరిగింది. ఇలా ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇక గణనాథులంతా గంగమ్మ ఒడికి చేరుతున్నారు. నేటి చివరి రోజు ఇవాళ చాలామంది కూడా గంగమ్మ ఒడికి గణనాథుల్ని చేరుస్తున్నారు. ఇప్పటికే బడా గణేష్ ఇక ఖైరతాబాద్ బడా గణేష్ కూడా గంగమ్మ ఒడికి చేరుకున్నటువంటి పరిస్థితి. Last 8-9 years, and it will continue to bless all of us. All the groups will bid for the laddu. At the end of the day, the highest bidder. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.